రైట్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించి పిఎస్సిఎస్ చైర్మన్స్ ఒక మహోత్తరమైన కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొచ్చిన. అంటే ఇంతవరకు చొప్పదండి నియోజకవర్గంలో పార్టీలు మారడం కాదు, రాజకీయ మార్పు అంటే ఏందన్నది నేను క్లియర్గా చూపిస్తున్నా. ఇక్కడ బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ వస్తానో, కాంగ్రెస్ పోయి బీఆర్ఎస్ వస్తానో, ఇది కాదు. రాజకీయ మార్పు అంటే పదవులు మన బహుజన బిడ్డలకు రావాలి. అధికారం ఏ పార్టీ అయినా కానీ అధికారం వాళ్ళదే ఉంటుంది. ఇక్కడ క్లియర్గా ఉన్నోడే ఉంటాడు. మళ్ళీ ఓసీలలో కూడా ఉన్న వ్యక్తులే ఉంటారు. అందులో అగ్రకులాలకు సంబంధించిన వ్యక్తులు కూడా యువకులు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, యువకులు ఉన్నారు, ముఖ్యంగా అగ్రవర్ణ పేదలు కూడా ఉన్నారు. వాళ్ళకి ఇవ్వకుండా వీళ్ళు ఉన్న వాళ్ళే వండుకుంటా ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన చైర్మన్ పదవులు వీళ్ళే ఉంటా ఉన్నాయి. వీళ్ళు కోట్లకు పడగలెత్తుతా ఉన్నారు. దీని రాజకీయ మార్పు అంటే అది కాదు. ఏది బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ వచ్చుడు, మళ్ళీ కాంగ్రెస్ పోతే ఇంకో పార్టీ వచ్చుడు, అది కాదు. రాజకీయ మార్పు అంటే మన చేతికి అధికారం వచ్చినప్పుడు మాత్రమే, పదవులు మారినప్పుడు మాత్రమే రాజకీయ మార్పు సాధ్యమవుతుంది. దీన్ని ఒక మహోత్తరమైన కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేసిన. దాదాపు 1985 నుంచి చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించి 6 మండలాలకు సంబంధించి పిఎస్సిఎస్ కేంద్రాలు ఎన్ని ఉన్నాయి, అందులో చైర్మన్స్ ఎవరు ఉన్నారు, గత 1985 నుంచి చైర్మన్స్ ఎవరెవరు కొనసాగారు, ఎన్నిసార్లు వచ్చారు అనేది క్లియర్గా మేము ముందుకు వివరించే ప్రయత్నం చేసిన. ఆల్మోస్ట్ అన్నీ వచ్చినాయి. ఒకటి బాకీ ఉన్నది. సరే, ఈ బాకీ బోయినపల్లి మండలం కోరెంకి సంబంధించి ఈ బాకీ ఉన్నది. ఈ చాలా రోజుల తర్వాత మనకు అధికారికంగా కొంచెం లేట్గా వచ్చింది డేటా మన దగ్గరికి. అయితే మా టీం వర్క్ కొంచెం డిలే అయిపోయింది. దానికి సంబంధించి ఒకటి బయట పెట్టే ప్రయత్నం చేస్తున్నా. ఆల్మోస్ట్ ఇక్కడ చొప్పదండి నియోజకవర్గం పేరుకు మాత్రమే ఎస్సీ కాన్స్టిట్యున్సీ, కానీ ఎస్సీలు ఎందరు చైర్మన్లు ఉన్నారా అంటే ఇద్దరు, మహా అయితే ఇద్దరు, అంతే. ఇద్దరు ఈ 6 మండలాలలో చూడరు. ఒకసారి సంపద ఉన్న కాడ మనం ఉండం. మన బీసీ ఎస్సీ ఎస్టీలు ఎవరు ఉండరు. సంపద ఉండే కాడ, జెండాలు మోసే కాడ, జిందాబాదులు కొట్టే కాడ మాత్రం మనం ఉంటాం, అంతే. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇద్దరు లేదా ముగ్గురు, అంటే ముగ్గురు కూడా ఉండకపోవచ్చు నాకు తెలిసి. మేబీ నేను దానికి సంబంధించిన లిస్టు కూడా తయారు చేస్తా. దీనికి సంబంధించిన లిస్టు తయారు చేస్తా. అలాగే ఎమ్మెల్యే గారికి కూడా వినతి పత్రం ఇస్తా. ఈ పిఎస్ఏ చైర్మన్ల మార్పు అనేది కంపల్సరీ రావాలి. మార్పు జరిగినప్పుడు మాత్రమే రాజకీయ మార్పు సాధ్యమవుతుంది. రాజకీయ మార్పు అంటారు దాన్ని. పార్టీలు మారినంత మాత్రాన పదవులు మారకపోతే రాజకీయ మార్పు సాధ్యమైనట్లయితే చెప్పు. మళ్ళీ బీఆర్ఎస్లో ఉన్నప్పుడు గాలే ఉండి, కాంగ్రెస్లో ఉన్నప్పుడు గాలే ఉంటే ఎట్లా సాధ్యమైతే చెప్పండి? అది అసాధ్యం కాదు కదా. ఎవరూ చేయాలని పని చేసినాం. చొప్పదండి కాన్స్టిట్యున్సీలో ఎవరూ చేయాలని పని చేసినాం మనం. దాదాపుగా 1985 నుంచి ఇప్పటి వరకు చైర్మన్ పదవులు ఎవరెవరు అనుభవించారు అనేది కీలకంగా చెప్పిన. చాలామంది షాక్ అయిపోయారు. చాలామంది కూడా గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారికి వినతి పత్రాలు అందజేస్తున్నారట. నేను కూడా ఆశావాహునే. మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అందరూ పోయి కలుస్తూ ఉన్నారని తెలుస్తూ ఉన్నది. మరి అది ఎక్కడాకి వస్తుంది, గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు ఎవరెవరికి ఇస్తారన్నది చూసే ప్రయత్నం చేద్దాం. కానీ ఏదేమైనా కానీ కాంగ్రెస్ పార్టీకి ఒక టార్గెట్ పెట్టి ఫిక్స్ చేసి కూర్చున్నాయి. అంటే ఒక గోల్ పెట్టిన, అలాగ ఒక లక్ష్యం పెట్టిన అన్నట్టు. ఇప్పుడు ఇది మార్చాలి, మీ చేతిలో ఉన్నదని నేను చెప్పి పెట్టిన. సరే, దానికి సంబంధించిన వివరాలు తర్వాత తదుపరి కార్యాచరణ ఏంది, అసలు ఏం చేయాలి, ఏం కథ అన్నది నేను మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తాను. దీని పక్షాన ఈ మార్పు జరిగే వరకు పోరాటం మాత్రం ఆగదు. 100% మార్పు జరిగే వరకు పోరాటం మాత్రం ఆగదు. దయచేసి మిత్రులారా, వీడియోని ఎక్కువ మందికి షేర్ ఇస్తారని నేను అనుకుంటున్నా. లిస్ట్లో లాస్ట్ ఉన్నది కోరేం. దీనికి సంబంధించి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. మీరు ఏ మండలం తీసుకోరి, ఆ మండలానికి సంబంధించి పిఎస్సీ చైర్మన్స్ పదవులు మన VWT న్యూస్ ఛానల్లో ఉంటాయి. ఎవరు అనుభవిస్తున్నారు, ఎన్ని సంవత్సరాల నుండి అనుభవిస్తున్నారు, దాదాపుగా 1985 నుంచి ఇప్పటి వరకు ఈ మార్పు జరగాల్సిందే. ఇది మన వాటా ప్రకారం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇస్తాన్న 42% రిజర్వేషన్ ప్రకారం ఇదంతా 42% బీసీ ఎస్సీ అదంతా పక్కకెడితే ఓసీల వాటా 15% ఉన్నదిగా. ఆ 15% తీసుకొని మిగతా అన్ని పదవులు మనవి. క్లియర్గా చెప్తున్నా కదా. అవి చేసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. పిఎస్సిఎస్ కోరెం ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ వచ్చేసి సిహెచ్ సత్యనారాయణ. ఈయన 11/10/1979 నుండి 31/5/1985 దాకా.
85 దాకా. రైట్. 2 మస్తాన్ ఇన్ఛార్జిని. ఇన్ఛార్జ్ 1 6 1985 టు 2 7 1987. గుణవర్ధన్ రెడ్డి. రైట్. గుణవర్ధన్ రెడ్డి ఈయన అధ్యక్షులు. అయితే 4వది ఎం భూమయ్య, పర్సన్ ఇన్ఛార్జిన. భూమయ్య పర్సన్ ఇన్ఛార్జ్ 1 7 1990 టు 28 1 1992. 92 ఇది పడుతుంది. 92. రైట్. 5వది జంగం అంజయ్య. జంగం అంజయ్య 29 1 1992 టు 22 1 95. 6వ పర్సన్ జి కృష్ణారావు. జి కృష్ణారావు 23 1 1995 37 95. రైట్. 7వ పర్సన్ యువి గుణవర్ధన్ రెడ్డి. యువి గుణవర్ధన్ రెడ్డి అంటే గుణవర్ధన్ రెడ్డి ఈయన అధ్యక్షుడు. జి కృష్ణారావు ఇన్ఛార్జ్. ఈయన భూమయ్య కూడా ఇన్ఛార్జే. గుణవర్ధన్ రెడ్డి అధ్యక్షుడు. ఈయన 31 7 95 నుండి టు 37 2001 దాకా. రైట్. మళ్ళీ కూడా తీసుకుందాం. అయితే 8వ పర్సన్ ఎం శ్రీనివాసరావు. ఈయన పర్సన్ ఇన్ఛార్జ్ ఎప్పటి ఉందంటే 31 7 2001 నుండి 26 10 2005 దాకా. ఈయన టిపిరెడ్డా, ఇది లిపిరెడ్డా, మరి లిపిరెడ్డి కావచ్చు నాకు తెలిసి. రెడ్డి కిషన్ రెడ్డి. కిషన్ రెడ్డి అధ్యక్షులు. 27 10 2005 టు 18 12 2025 దాకా. బ్లాకా. దీని తర్వాత 10వ పర్సన్ ఇన్ఛార్జిగా వచ్చారు. 10వ పర్సన్ ఎవరంటే గౌస్, ఎస్కే గౌస్ అట. గౌస్ ఇన్ఛార్జిగా వచ్చిండు. ఈయన
ఇన్ఛార్జిగా వచ్చిండు 19/12/2025 నుంచి 5/5/2026 దాకా. మళ్ళా ఈయన లిపిరెడ్డి కృష్ణారెడ్డి మళ్ళీ కొనసాగుతూ ఉన్నాడు. ఇప్పుడు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం లిపిరెడ్డి కృష్ణారెడ్డి 6/5/2026 నుంచి కొనసాగుతుండు ఈయన. రైట్, ఇవి ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, సిహెచ్ సత్యనారాయణరావు ఓసీ, ఈయన ఎప్పటి నుంచి పనిచేసిందంటే 11/10/1990 నుంచి 31/5/1985 దాకా చేసిండు. 1979 నుంచి 31/5/1985 దాకా చేసిండు. ఈయన ఓసీ. ఎండి మస్తాను ఈయన ఇన్ఛార్జు, ఈ లెక్క తీసుకోకు. గుణవర్ధన్ రెడ్డి ఓసీ 1/7/1987 నుంచి 36/1995 దాకా చేసిండు ఈయన. అంతేకాదు 90 దాకా చేసిండు, 85 నుంచి 90 దాకా చేసిండు. ఈయన ఓసీ. ఎం బొంబాయి ఈయన ఇన్ఛార్జు. ఈయన జంగమంజ ఎస్సీ మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్. ఇందులో ఏమైనా రాంగ్ ఉంటే, మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఉండొచ్చు దబన. 29/1/19 మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్తున్నా. 29/1/1992 నుంచి 22/1/1995 దాకా ఈయన చేసిండు జంగమంజ. జి కృష్ణారావు ఈయన ఇన్ఛార్జ్ చేసిండు. గుణవర్ధన్ రెడ్డి ఓసీనే 31/7/1995 నుంచి 37/2001 దాకా చేసిండు నేను. ఒక్కసారి మళ్ళా ఎం శ్రీనివాసరావు ఇన్ఛార్జు, ఈ లెక్కలు తీసుకోరు. లిపిరెడ్డి కిషన్ రెడ్డి మళ్ళీ చేసిండు. ఎప్పటిందంటే ఓసీనే 27/10/2005 నుంచి మళ్ళీ 18/12/2025 దాకా ఈయన చేసిండు. అంటే కంటిన్యూగా ఒక 20 సంవత్సరాలు చేసిండు నేను లిపిరెడ్డి కృష్ణారెడ్డి. మళ్ళీ ఎస్కే గౌస్ ఇన్ఛార్జిగా చేసిండు. మళ్ళీ ఇప్పుడు లిపిరెడ్డి కృష్ణారెడ్డి 6/5/2026 నుంచి మళ్ళీ కంటిన్యూగా కొనసాగుతూ ఉన్నాడు. ఇలా చూసుకుంటే ప్రధానంగా చూసుకుంటే ఒక ఎస్సీ తప్పితే ఇలా ఒక బీసీ లేడు. ఇలా కోరెంలా ఒక బీసీ నాయకులు లేడు. బీసీ చైర్మన్ కాలే ఇంతవరకు. ఇది పరిస్థితి ఉంది. కోరెం సంబంధించి బీసీల బతుకులు ఎట్టున్నాయి అనేది క్లియర్గా అర్థమవుతుంది. క్లియర్గా కళ్ళకు కట్టినట్టుగా కనబడతా ఉంది. ఇందులో ఉన్నోళ్ళే 20 సంవత్సరాలు ఉన్నాడు ఒక ఆయన. లిపిరెడ్డి కృష్ణారెడ్డి అంటేనే కిషన్ రెడ్డి అంటేనే లిపిరెడ్డి కిషన్ రెడ్డి అంటేనే 20 సంవత్సరాలు ఉన్నాడు. 20 సంవత్సరాలు ఒక్కడే అధ్యక్షుడు ఉన్నాడు. ఒకసారి చూసుకోరు. ఇక బీసీల బతుకులు ఎక్కడ ఉన్నాయనేది కీలకంగా చూసుకోవచ్చు. మనం ఈ చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించి అరుదుగా, పేరుకేమో ఎస్సీ కాన్స్టిట్యున్సీ, కానీ అరుదుగా చూడొచ్చు. కేవలం 6 మండలాలకు సంబంధించి 2 లేదా 3 ఉంటారు అంతే. నేను మొత్తం డేటా కూడా లాస్ట్ టైం నుంచి, అంటే ఎప్పటిది 85 నుంచి 2-3 ఉంటారు అంతే. 85 నుంచి 2-3 ఉంటారు అంతే. ఆ చైర్మన్ పదవి దాకా మా ఎస్సీ సోదరులను, బీసీ సోదరులను కూడా దగ్గరగా అందుబాటులో ఓనియలే. చాలా తక్కువ మంది, అరుదుగా చాలా తక్కువ మంది. మొత్తం అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళే అనుభవిస్తూ ఉన్నారు. పదవులు అనుభవించిన వాళ్ళే అనుభవిస్తూ ఉన్నారు. రాజకీయ మార్పు అంటే పార్టీలు మారడం కాదు, పదవులు కూడా మారాలి. పదవులు ఉన్నవాళ్ళు కొనసాగుడేంది? ఓసీలలో ఇంకెవరు లేరా? లేకపోతే మా బీసీలకు అవకాశం లేదా? ఎస్సీలకు అవకాశం లేదా? దయచేసి మిత్రులారా, ఇది కోరానికి సంబంధించి డేటా. వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం మిత్రులారా.